ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11, 12. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైయున్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఈ మాటను దేవుని చేతులకు అప్పచెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీ కొందనాలు, మహోన్నతుడా నీ కొందనాలు, ఆశ్చర్యకరుడా నీ కొందనాలు, బలవంతుడా నీ కొందనాలు, శక్తిమంతుడా నీ కొందనాలు, సర్వాధికారి నీ కొందనాలు, మహోన్నతుడవగు దేవా నీ కొందనాలు, గొప్ప దేవుడవు తండ్రి నీ కొందనాలు, అత్యంత కృపగలిగిన దేవుడవు తండ్రి నీ కొందనాలు, మహాదేవుడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇగో ఈ సమయములో ప్రభువా నీ పాదాలను ఆశ్రయిస్తూ శరణు 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 వేడుకుంటున్నాను నాయన. ఒక్కసారి నాయన నీ దక్షిణ హస్తం మా మీదికి చాపి నాయన మమ్మను తాకండి నాయన. మా మనస్సులను ముట్టండి, మా మనోభావములను ముట్టండి, మా అంతరంగ స్వభావములను ముట్టండి. అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు ప్రభువ సంపూర్ణమైన స్వస్థతను ప్రభువ పరిశుద్ధతను ప్రసాదించండి. ఇంకాస్త నీ సత్యంలోనికి, ఇంకాస్త నీ ఆలోచన ప్రపంచంలోనికి తోడుకొని వెళ్ళండి. ఆత్మవశంలోనికి నడిపించండి ప్రభువా. ఈ లేఖనముల అంతర్ముఖంలోనికి నడిపించండి నాయన. శ్రేష్టమైన నీ బలను సమీపించకముందు ఒక్కసారి నన్ను పరిశీలనగా చూసి నాయన నన్ను ఒక్కసారి బాగు చేయండి, మమ్మల్ని అందరినీ బాగు చేయండి. ఇగో లేఖనాన్ని వినడానికి సిద్ధపడుతున్న నీ బిడ్డలు అందరి చుట్టూ నాయన అగ్ని వంటి నీ ప్రాకారాన్ని ప్రతిష్ఠ చేసుకుంటూ మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచు ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇక్కడ వాక్య భావం కన్నా మనస్సులో ఉన్న బాధ ఎక్కువ ఉంది నాకు. ఎదిగే కొద్దీ ఏమవ్వాలంటే కాస్త అనుభవం పెరగాల, జ్ఞానం పెరగాల. ఎదిగే కొద్దీ ఏమవ్వాలంటే ఒకటికి బుద్ధి చెప్పేటటువంటి స్థాయిలోకి రావాలి. దాన్ని ఎదుగుదల అంటారు. అలా లేనోడిని ఏమంటారంటే బాడీ ఎదిగింది కానీ బుద్ధి ఎదగలేదు. క్రైస్తవ సమాజంలో సంకుచితమైన భావాలు, సంకుచితమైన స్వభావాలు బాగా పెరిగిపోయినాయి. వీటికి తోడేంటంటే గర్వము అనేటటువంటి ఓ పట్టు చీర కట్టుకుని చాలామంది తిరుగుతూ ఉన్నారు, మగోళ్ళు కూడా. ఇవి అంత మంచిది కాదు. చాలామంది తమకు తెలియకుండానే ఈ గర్వాన్ని ధరించుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది దైవజనులు కనబడతా ఉన్నారు, కొంతమంది విశ్వాసులు కనబడతా ఉన్నారు, కొంతమంది చాలా సీనియర్స్ కనబడతారు. ఇది మంచిది కాదు, ఇది అస్సలు మంచిది కాదు. దయచేసి ఆ స్థితిలో నుంచి, అలాంటి మైండ్లోంచి, అలాంటి బుద్ధిలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అది మీకు మంచిది కాదు, మీ కుటుంబానికి మంచిది కాదు. కేవలం దేవుని కృపను బట్టి మాత్రము నేను నిలబడతా ఉన్నాను అనేది మాత్రం మర్చిపోకండి. ఎవరికి వారు అలాగే అనుకోండి. ఎవరికైనా కాస్త గర్వం కనబడుతూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ ప్రైవేట్ హాస్పిటల్కి కానీ వెళ్ళి ఐసీయూ ఉంటుంది అక్కడ. ఆ ఐసీయూ బయట ఒక 5 నిమిషాలు లేకపోతే ఒక పావు గంట కూర్చుని అలా మౌనంగా చూడండి. మీకు అర్థమైపోతుంది మీ జీవితం ఎంతదో, మీ ఆయుష్కాలం ఎంతదో, మీ ఆరోగ్యం ఎంతో, మీ జీవితం ఎంతో కూడా ఆ ఐసీయూ చెప్పేస్తుంది. దాని ముందు ఏడ్చేవాళ్ళు, దాని ముందు గడగడగడ వణుకుతూ మందుల కోసం పరిగెట్టేవాళ్ళు, డబ్బు కోసం ఫోన్లు చేసేవాళ్ళు,
బతుకుతాదా అండి అని చెప్పి డాక్టర్ని బతిమిలాడేవాళ్ళు ఇలా చాలామంది ఉంటారు. నేను అనే అహం ఎప్పుడొచ్చినా కూడా మీరు ఒకసారి ఇలా 10 నిమిషాలు కూర్చుంటాడు. నేను అనే అహం ఎప్పుడొచ్చినా సరే శ్మశానానికి ఎవరైనా మోసుకెళ్తే వాడు వెనకాల 4 అడుగులు వేయండి. మందేమీ ఉండదండి. ఒక మాట చెప్పి నేను వాక్యంలోకి పోతాను. దేవుడు జీవవాయువును ఊదగా అని రాశాడు అక్కడ. నరుడు జీవాత్మాయను. దేవుడు ఊదగా జీవాత్మాయను. సేమ్ సెంటెన్స్ మోషే రాస్తా ఉంటాడు. నరులను మంటికి మార్చి నరులారా, ఎక్కడో దేవుని యొక్క ఆలోచన ప్రపంచంలో వాడు తీసుకొచ్చి వాడికి ఒక శరీరం ఇచ్చి భూమి మీదకి వదులుతాడు. అలా భూమి మీద వదలడానికి ప్రతి వాడి మీద దేవుని యొక్క ఉద్దేశము, ప్రణాళిక ఉంటుంది. ఆ ఉద్దేశంలో నుంచి, ప్రణాళికలో నుంచి పక్కకి తొలగిపోయి నేను గొప్పవాడిని, నేను బలవంతుణ్ణి, నాకు అన్నీ తెలుసు, నేను చాలా జ్ఞానం సంపాదించాను, నాకు నువ్వు చెప్పే అంత పెద్ద వ్యక్తివి కాదు, నాకు కూడా తెలుసు ఈ జ్ఞానం, ఎదుటివాడు ఎవడైనా చెప్తా ఉంటే నేను ఇంకా బాగా చెప్పగలను అని ఇట్లా అనుకుంటూ నెమ్మదిగా వాడి మనస్సు కొవ్వి పాపంలో పడిపోయేటటువంటి ప్రమాదం. జీవవాయువును ఊదినవాడు ఒక్కసారి తిరిగి రారా అని పిలిచేటటువంటి తరుణం ఒకటి ఉంది. ఈ పిలిచినప్పుడు జరిగేటటువంటి ఒక ప్రస్తావన ఈ ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుడు రాశాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ప్రతి ఒక్కడికి ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అప్పుడు గ్రంథములు విప్పబడెను అని రాస్తాడు. బాగా గమనించండి, ఈ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అప్పుడు గ్రంథములు విప్పబడెను అని రాస్తాడు. గ్రంథములలో రాయబడినటువంటి క్రియలను బట్టి, ఆ గ్రంథమందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున అంటాడు. తమ క్రియల చొప్పున అంటే అర్థం ఏమిటి? నా పని, నా క్రియ, నా ప్రవర్తన. ఇక్కడ 2 విషయాలు చాలా జాగ్రత్తగా లోనకు చూడడానికి ప్రయత్నం చేయండి. నేను చేస్తున్నటువంటి క్రియలన్నీ రాయబడుతున్నాయి, ఇది ఒకటి ముఖ్యం. రెండోది, నేను చేసిన క్రియలన్నీ కూడా గ్రంథం విప్పబడి చదవబడుతుంది, ఇది రెండోది. నేను చేసినవి రాయబడుతున్నాయి, నేను చేసినవి చదవబడుతున్నాయి. ఈ 2 గుర్తుపెట్టుకోండి. నా పేజీ ఎలా ఉండాలి, పరలోకంలో ఎలా చదవాలి అనేది నేనే రాయాలి. నా పేజీ పరలోకంలో ఎలా చదవాలి, ఎలా ఉండాలి అనేది నేనే రాస్తున్నా. నేను గర్వంతో రాసిన, నెమ్మదితో రాసిన, దీనత్వంతో రాసిన, నా సొంత ఆలోచనలతో రాసుకున్న, నా సొంత అభిప్రాయాలతో రాసుకున్న, నేను ఎలాగైనా రాసుకోవచ్చు నా యొక్క పేజీని. బాగా గమనించండి, నేను ఎలాగైనా రాసుకోవచ్చు నా పేజీని. ఇలా రాయకూడదు అనేది ఏమి ఉండదు. నాకు నచ్చినట్టుగా రాసుకుంటా నేను నా పేజీ. కానీ నీ క్రియల చొప్పున నీకు లెక్క కట్టబడుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. నీ ప్రవర్తనను బట్టి నీకు విలువ దక్కుతుంది, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. భూమి మీద నేను వాదించడానికి చాలా ఉంటాయి. ఎంత వాదించడానికి ఉంటాయి అంటే, ఆదాము హవ్వమ్మని కూర్చోబెట్టి చక్కగా వాళ్ళకి అన్నీ చెప్పి, ఇది తినబాకండ్రా, ఈ భూమిని నింపండ్రా అని చెప్పి దేవుడు వాళ్ళని దీవించి పరలోకానికి వెళ్ళిపోయి రోజు వచ్చి వాళ్ళతో సంభాషణ చేస్తూ ఉంటాడు. అవునా కాదా? మీరందరూ చదివారా లేదా? నేను అలాగే బైబిల్లో ఉన్నట్టు చెప్పాను కదా. కానీ చాలా సంవత్సరాలు పోయాక మాత్రం యెహోవా దయ వలన నేను ఒకడిని సంపాదించి తిని అంటాను. నేనంటాను, అప్పటి వరకు ఎందుకు దయ లేదు అని అంటాను. భక్తి జీవితం ఇట్టానే ఉంటుంది. నేను దయ వలన పొంది తిని, ఇది గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను నేను. ఏదైనా సరే యెహోవా దయ వలన పొందుతూ ఉన్నాము.
ఆ దయ లేకుండా నేను పొందాను, నేను సంపాదించాను, నేనేదో చేశాను అని అనుకుంటే మాత్రం పొరపాటు పడినట్లే. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను. ఆ దూత లోపలికి వచ్చి, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుచుండగా దూత, మరియా భయపడుకుము. ఏంటంట? దేవుని వలన కృప పొందడం వల్ల ఉపయోగం ఏంటి? దయ ప్రాప్తిస్తుంది. నేను కృప కోసం ప్రార్థన చేస్తే దేవుని యొక్క దయ నాకు దక్కుతుంది. దేవుని యొక్క దయ దక్కితే ఒక కుమారుని కన్నదామె. దేవుని దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నానని. మరి ఇంతకాలం ఎందుకు సంపాదించుకోలేదు? ఏదేను తోటలో ఉన్నంతకాలం దేవుడే నింపండి, దేవుడే నింపండి, నింపండి అని చెప్పాడు కదా. దేవుని యొక్క ఆలోచన వ్యవస్థలోనికి పోకుండా ఏనాడైనా సరే మీ జీవితంలో గర్వం కానీ, అహంకారం కానీ, వేరే వేరే ఆలోచన కానీ రానియబాకండి. ఎందుకంటే మీరు చేస్తున్న ప్రతి క్రియ పరలోకంలో రాయబడతా ఉన్నది. ఈ భూమి నీ గురించి, నా గురించి దేవునికి చెప్తూనే ఉన్నది. ఈ పంచభూతాలు నీ గురించి, నా గురించి దేవుని దగ్గర మొత్తం మోస్తా ఉన్నాయి. నేను వాదించడానికి నాకు ఇక్కడ వాదన ఉండొచ్చు. నేను తప్పు చేసి తప్పు చెయ్యలేదని నేను వాదించడానికి నాకు అవకాశం చాలా ఉండదు. కానీ సింహాసనములు వేయబడి ఉండగా, దేవదూతలందరూ నిలువబడి ఉండగా, గ్రంథములు విప్పబడుతుండగా, ఆ గ్రంథములలో నీ పేజీ తీసి చదువుతూ ఉండగా, నీ గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళు భూమి ఉంటుంది, నీ గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళు నీరుంటుంది, నీ గురించి సాక్ష్యం చెప్పేది అగ్ని ఉంటుంది, నీ గురించి సాక్ష్యం చెప్పేది పంచభూతాలు ఉంటాయి. నేను ఎలా దాటేస్తానని అనుకుంటున్నాను. అయ్యా, నేను అగాపే సంఘంలో ఉన్నాను, నా సంఘం గురించి నేను పాటుపడుతున్నాను, నా మందిరం గురించి నేను పాటుపడుతున్నాను, నా యొక్క దేశం గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, నా యొక్క ఇదేదైనా చెప్తాను నేను. ఇవన్నీ సెకండరీ థింగ్ అంటారు, అంటే రెండో సంగతి. అది మొదటి సంగతి ఏంటంటే, నువ్వు బతుకున్నావా? దేవుడు ఒక సంఘాన్ని అడుగుతున్న ప్రశ్న. నువ్వు బతుకున్నావని నువ్వు అనుకుంటున్నావురా, కానీ నీవు మృతుడుగా కనబడుతూ ఉన్నావు నాకని చెప్తావు. ఇది దేవుని యొక్క సంఘం. దేవుని యొక్క సంఘం అంటే దేవుని కోసం భూమి మీద పనిచేస్తున్నటువంటి సంఘం. దేవుని యొక్క కార్యాన్ని జరిగించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం. దేవోద్దేశాన్ని భూమి మీద నెరవేర్చడానికి ఒక పర్టికులర్గా ఒక ప్రాంతాన్ని, ఒక పేరుని పెట్టి దాన్ని పిలిచినటువంటి సంఘం అది. కానీ దాని వ్యక్తిగత జీవితం దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు మృతుడవే అన్నాడు. అన్నలారా, ఎలాగైనా ఉండండి, నీ వ్యక్తిగత జీవితం దగ్గరకు వచ్చేటప్పటికి కొద్దిగా ఆలోచించండి. ఎందుకంటే నీ పేజీ నీది. అది నువ్వు పలానా వాళ్ళకు పుట్టావు, పలానా వయసు, పలానా సంవత్సరం, పలానా తేదీ అని రాసుకుంటూ వస్తావు. ఇలాగ నడుస్తున్నావు అని రాస్తా ఉంటాడు. ఫలానా అప్పుడు ఇలా చేసావురా అంటే, ఫలానా అప్పుడు ఇలాగా మాట్లాడావురా అని రాస్తాడు. ఫలానా అప్పుడు నీ యొక్క ఉద్దేశం ఇలా ఉందిరా అని రాస్తాడు. మీకు అందరికి అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు దగ్గరికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది యూదులు ఒక వ్యభిచారం చేస్తున్నటువంటి అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ధర్మశాస్త్రాన్ని ప్రస్తావించి, అయ్యా మోషే మాకు ఇట్లా రాసిచ్చాడు, ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైనా సరే వ్యభిచారం చేస్తూ ఉంటే ఆ అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపమన్నాడు, మరి నువ్వేమంటావు అని అడిగి. ఏదో రాస్తూ ఏమంటాడంటే, అవును రాళ్లతో కొట్టి చంపమన్నాడు మోషే, సరే మీలో ఏ తప్పు చేయనోడు ఉంటాడు కదా, ఆడు ముందు మొదట వేయండి అంటే వాళ్ళు మనస్సులో నొచ్చుకుని, ఇంకా బైబిల్ గ్రంథంలో ఏమని రాస్తారంటే నరకబడి అని రాసి
ఎవడు రాకుండా వెళ్ళిపోయాడంట. యేసుక్రీస్తు ఏమంటాడంటే, అమ్మ ఇక మీదట నువ్వు కూడా పాపం చేయకు, జాగ్రత్తగా బతుకు అని వదిలేస్తాడు. ఇది సిచ్యువేషన్, అక్కడ రాయబడినటువంటి చరిత్ర. ఈ చరిత్రను ఒక్కసారి ఇలా తిరగేసి చూడండి, మీకు అర్థమవుతుంది దేవుని యొక్క న్యాయపీఠం. దేవుని యొక్క న్యాయపీఠం మీకు అర్థమవుతుంది ఈ చరిత్రను తిరగేస్తే. ఆ అమ్మాయి తప్పు చేసింది, అది నిజం. ధర్మశాస్త్రం చెప్పింది రాళ్ళు పెట్టి కొట్టమని, అది నిజం. కొట్టేటటువంటి వ్యక్తులు ఉన్నారు, అది నిజం. నేను తప్పు చేశారు అని ఎదుటి వ్యక్తి మీద నింద వేయడానికి, లేకపోతే ఎదుటి వ్యక్తి నా విషయంలో తప్పు చేశాడు, ఇదిగో తప్పు అని చూపించటానికి ఉంది నాకు ఒక కారణం, ఇదిగో ఇది ద్రోహం అని చెప్పడానికి నాకు ఒక కారణం ఉంది. ఈ కారణాన్ని బట్టి అవతల వ్యక్తిని తిట్టడానికి కూడా నాకు అవకాశం ఉంది. దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఈ మాట తిట్టే ముందు దేవుడు నా వైపు చూసి చెప్పిన మాట ఏంటంటే, తిట్టడమే న్యాయం, అయితే నువ్వే తప్పు చేయకపోతే తిట్టు అన్నాడు. నువ్వే తప్పు చేయకపోతే రాయేయి. ధర్మశాస్త్రాన్ని రాసింది దేవుడే, ధర్మశాస్త్రాన్ని అనుసరింపచేసేది దేవుడే. నేను తప్పు చేశాను అని అనుకోనటువంటి రోజు ఒకటైనా ఉంటుందా అని ఎదురు చూస్తాను. ఏ మలినమైనా నన్ను తాకి వెళ్ళిపోతూ ఉంటుంది అనే భయం ఉంటుంది నాకు. ఒకళ్ళ మీద రాయ వేయడానికి నా దగ్గర న్యాయమైన కారణం ఉంటుంది, న్యాయమైనటువంటి ఒక సిచ్యువేషన్ ఉంటుంది. అయినప్పటికీ ఒక రాయి వాడి మీద వేయడానికి ఈ ధర్మశాస్త్రంలో దేవుడు చూపించిన ఈ సిచ్యువేషన్ నన్ను అడుగుతూ ఉంటుంది. నువ్వే తప్పు చేయకపోతే ఒక రాయి వేసేసే అంటే, నేను తప్పు చేశాను, నా విషయంలో వాడు తప్పు చేశాడు కాబట్టి నేను రాయి వేస్తున్నానని వేసేసాను అనుకోండి, నా గురించి రాయబడినటువంటి పుస్తకంలో నా గురించి ఏం రాస్తాడు దేవుడు? నా గురించి రాసినటువంటి పేజీలో దేవుడు నా గురించి ఏం రాస్తాడు? వీడు తప్పు చేసి కూడా మరొకడు మీద రాయి వేసేటటువంటి మనస్తత్వం కలిగిన వాడని రాయాలి. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మీ పేజీలో ఇలాంటి రాళ్ళు ఎన్ని ఉన్నాయో, మీ పేజీలో ఇలాంటి పొరపాట్లు ఎన్ని ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. నాకు సర్రమని వచ్చింది కోపం, ఎదుటి వ్యక్తి బుద్ధి లేకుండా తిరిగి మాట్లాడుతున్నావు, నువ్వు తప్పు చేసి అని అనాలని అనిపిస్తూ ఉంటుంది నాకు. లాగిపెట్టి ఒకటి కొట్టాలనిపిస్తుంది నాకు. దేవుడు పక్కనే నిలబడి నువ్వు ఎప్పుడు తప్పు చేయలేదా, కొట్టండి అంటాడు. విచిత్రమైన విషయం ఏంటంటే దేవుడు నేర్పిన ప్రార్థన కూడా అదే. దేవా, నా ఎడల అపరాధములు చేసిన వారి దోషములను నేను క్షమించినట్లు. అర్థమవుతుందా? దేవుడి యొక్క లాజిక్ కానీ న్యాయ విధి కానీ చెప్తున్నాను నేను. పరలోకంలో నా పేజీ చాలా క్లియర్గా ఉందండి, నేను దేవుడు చెప్పినట్టు బతుకుతున్నాను అని అనుకున్న వాళ్ళ గురించి చెబుతున్నాను. నేను ఎలా ఉన్నాను అనేది ఈ యొక్క సబ్జెక్ట్ చెప్తా ఉంటుంది, చాలా క్లియర్గా చెప్తా ఉంటుంది. నా విషయంలో ఎదుటివాడు ఏ తప్పు అయితే చేశాడో ఆ తప్పుని నేను ఎలాగైతే వాడిని క్షమిస్తున్నానో అలాగూ నా పాపాన్ని నువ్వు క్షమించు అని ఒక ప్రార్థన నేర్పాడు దేవుడు. ఎదుటివాడి మీ యొక్క పాపాన్ని క్షమించేటటువంటి విషయం కానీ, ఎదుటివాడి యొక్క తప్పును కాస్త కప్పిపెట్టేటటువంటి మనసు కానీ, వాడిని క్షమించేటటువంటి బుద్ధి కానీ లేకుండా నేను ఒక తీర్పరిగా ఉండి ఒక వ్యక్తి మీద ఎంతటి మాటనైనా సరే చాలా సులువుగా చెప్పగలుగుతున్నానంటే, పరలోకంలో విప్పబడుతున్న ఆ గ్రంథంలో నా గురించి దేవుడు ఏమని రాయాలి? చాలామంది భక్తి పనులు ఉంటారట. దేవుడు ఈ పరమగీతముల గ్రంథంలో ఆమెను పిలిచేటప్పుడు ఒక సెంటెన్స్ రాస్తాడు, నా నిష్కళంకురాల. అంటే అర్థం ఏంటి? ఎటువంటి చెడ్డది లేకపోవడం, అంటే చెడుతనం లేకపోవడం. రెండోది కళంకము లేనిది అని అంటే, ఒకవేళ ఉన్న జాగ్రత్త కడుక్కుని రెడీ అయిన వాళ్ళు ఉండొచ్చు, కళంకము అంటించుకోకుండా ఉండొచ్చు, కళంకము ఆపాదించటానికి అవకాశం లేకుండా భక్తి చేసినోడు అయి ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రకటన గ్రంథంలోనే ఒక మాట చెప్తాడు, వీళ్ళు తమ వస్త్రములను తెల్లనవి అగునట్లుగా ఉతుక్కొని ఉన్నారు అని అంటాడు. అంటే చాలా ప్రాక్టీస్ చేశారని అర్థం. ఎందుకని? అది తెల్లగా ఉండడానికి, లేకపోతే కళంకం దాని మీద కనబడకుండా వదిలిపోవడానికి. ఏంటా కళంకం? దేవుని న్యాయపీఠం మీద కనబడటానికి, ఆ న్యాయాన్ని బట్టి బ్రతికి భక్తి చేసేటటువంటి తత్వం మాట. నా దృష్టికి నేను చాలా నీతిమంతుడిగా కనబడతా.
మీ అందరి దృష్టికి కూడా నీతిమంతుడిగా కనబడచ్చు. కానీ దేవుని న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క న్యాయం నన్ను విమర్శన చేస్తాను. మీకు నేను మంచోడుగా ఉండొచ్చు, కానీ దేవుని యొక్క న్యాయపీఠానికి నేను మంచోడుగా ఉండాలి. ఆ న్యాయపీఠం నా మీద నింద మోపితే ఆ నిందకు న్యాయపీఠం సమాధానం చెప్పాలి. ఎందుకంటే దేవుడు రాయించినటువంటి గ్రంథంలో చాలా ప్రాముఖ్యంగా రాయించినటువంటి మాట ఏంటంటే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి. ఇది యోబు గురించి రాశారు, అవునా కదా? ఇది ఎవరి గురించి రాశారు? యోబు గురించి రాశారు. యోబు గురించి రాసినోడు దేవుడు నా గురించి రాయడా? నా గురించి కూడా ఏదో రాస్తాడు. అయితే ఏం చూస్తాడు మనిషిలో అనే విషయాన్ని మాత్రం ఈ గ్రంథం చెప్తా ఉంటాడు. మనిషిలో దేవుడు ఏం చూస్తాడు అని అంటే, అతడు ఎక్కడివాడు. ఫస్ట్ అతని గురించి చెప్పేటటువంటి ఇంట్రడక్షన్, అతను ఎక్కడివాడు. యథార్థత ఉండాలా, ప్రవర్తనలో కూడా ఆ యథార్థత కనబడాలి. యథార్థవర్తనుడు అంటే యథార్థవంతుడు అంటే వేరు. మళ్ళీ యథార్థవర్తనుడు తన ప్రవర్తన యందు కూడా యథార్థతను కనుపరిచేవాడు అని అర్థం. అంటే వాడి ప్రవర్తన చూస్తాడు, వాడి యథార్థతను చూస్తాడు. 3వ సెంటెన్స్ ఏం చూస్తాడు? న్యాయమును చూస్తాడు. 4వది దేవుని ఎడల భయభక్తి ఉందా లేదా. 5వది చెడుతనమును. ఈ మాటలన్నీ కూడా చాలా పెద్ద పెద్ద ప్రసంగం. చెడుతనమును అంటే అర్థం ఏంటి? నేను అట్టుపండు తిన్నానండి, అరుపుకున్నదంతా అరుపుకున్నది, మిగిలిన వేస్ట్ ఏమవుద్ది? దాన్ని విసర్జించటం అంటారు. అంటే విసర్జించక మునుపు ఒకప్పుడు నాలో ఉందది, ఏదో రీతిగా నాలోకి వచ్చింది, కానీ నేను విసర్జించటాన్ని అలవాటు చేసుకున్నాను. ఇది మంచిది కాదు శరీరానికి, నాకు అర్థమవుతోంది ఇది నాలో ఉంది, ఇది నాకు మంచిది కాదు, దీన్ని నేను విడిచిపెట్టేటటువంటి లక్షణం నేర్చుకున్నాడంట. చెడ్డవాడా మంచివాడా అనే డిసైడ్మెంట్ చేసేది ఏంటంటే, వాడిలో మంచుందా చెడుందా అని కాదు, ఏది నివసించటానికి వాడు అనుకూలంగా భక్తి చేస్తున్నాడు, అది గొప్ప. దాన్ని బట్టి వాడు చెడ్డవాడా మంచివాడా అని పరలోకంలో రాస్తారు. ఎందుకంటే శరీరంలో మలినము కానీ చెడుతనము కానీ లేని మనుషుడు ఎవడుండడు. బాగా గుర్తుపెట్టుకోండి, మ్యానుఫ్యాక్చరింగే వాడు అట్ట తయారవుతాడు. పాప నియమము నాలో ఉంటుంది, అది ఎల్లప్పుడూ పాపము వైపునకు నన్ను లాగుతూనే ఉంటుంది, అది నాతో పోరాటం చేస్తూ ఉంటుంది. కానీ నేను దాన్ని విసర్జించేటటువంటి జ్ఞానం కానీ బలం కానీ నేర్చుకోవాలి. ఇది ఖచ్చితంగా దేవుడు రాస్తాడు. యథార్థత రాస్తాడు, న్యాయాన్ని రాస్తాడు, ప్రవర్తనను రాస్తాడు. యోబు గురించి రాసినటువంటి సెంటెన్స్లో ఒక 4 సెంటెన్స్లే మనకి పరిచయం చేశాడు, ఇంకా చాలా రాసి ఉంటాడేమో నాకు తెలుసు. అదే పరలోకపు గ్రంథంలో, పరలోకంలో రాయబడినటువంటి పుస్తకంలో నీ గురించి కానీ నా గురించి కానీ ఏమి రాసి ఉంటాడో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. యథార్థవంతుడు వాడు దేవుని దగ్గర ఎలా బతుకుతాడో దేవునికి దూరంగా ఉన్నప్పుడు కూడా అలాగే బతుకుతాడు. వాడు నలుగురు ఉన్నప్పుడు ఎలా బతుకుతాడో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలాగే బతుకుతాడు. వాడు దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు ఎలా భక్తితో బతుకుతాడో లోకంలో తిరుగుతున్నా కూడా వాడు అదే భక్తితో బతుకుతాడు. వాడి దృష్టికి తప్పు అని అనిపిస్తే తప్పు కింద చూస్తాడు. వాడు పక్కోడనో వాడు బంధువనో వాడి సొంతోడనో వాడు ఇంకోడనో దాచిపెట్టాను ట్రై చేయండి.
ఎదుటివాడు తప్పు చేస్తే దేవుని యొక్క మనస్సును సంతరించుకుని క్షమిస్తూ ఉంటాడు. అనవసరంగా ఒకడి మీద రాయేసేటటువంటి ప్రయత్నం చేయడు. ఎందుకని? దేవుడు నా విషయంలోనే కృప చూపాడు కాబట్టి నాకు దయ ప్రాప్తించిందయ్యా, లేకపోతే నేను ఎక్కడ ఎందుకుంటాను? వాడి మీద కూడా దేవుడు దయ చూపుతాడులే, కృప చూపుతాడులే అని అడుగుతాడు. ఎదుటివాడి విషయంలో కూడా వాడు దేవుని దయ చూపుతూ ఉంటాడు. ఎందుకంటే నేను దయ పొందాను కాబట్టి. దేవుని న్యాయపీఠం ముందు విప్పబడుతున్నటువంటి గ్రంథంలో నీ పేజీ చదివేటప్పుడు నీ ముఖం నవ్వుతూ ఉండాలి. అదే సంగతి యోబు చెప్తా ఉంటాడు. రాజులాగా ఒక కింగ్ ఎట్లా అయితే టీవీగా నడుస్తాడో నా అడుగుల లెక్క నేను దేవుని కట్ట చెప్తా అంటాడు. ఎందుకని? అతని గురించి రాయబడినటువంటి ఆ 4 సెంటెన్స్లో అతను అలాగ నిలబడి ఉన్నాడు కాబట్టి. మేబీ మనందరి గురించి కూడా అలాగ రాయబడి ఉండాలి. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ఇలాగా అనేది రాయబడతా ఉండాలి. ఒక వ్యక్తిని నిందించడానికి, ఒక వ్యక్తిని తిట్టడానికి, ఒక వ్యక్తిని అవసరమైతే దవడ మీద కొట్టడానికి నాకు న్యాయమైనటువంటి కారణం ఉండొచ్చు. అవతలోడు నా విషయంలో చేసిన అంత తప్పు ఉండొచ్చు. కానీ దేవుని సముఖంలో నిలబడి ఉన్నావుగా నువ్వు. దేవుడు కొట్టు అంటే కొట్టు, దేవుడు తిట్టు అంటే తిట్టు. అమాలేకీల్లో ఒక్కడు కూడా మిగలకూడదు. పిల్లలేంటి, పెద్దలేంటి, మొత్తం జంతువులేంటి అందరినీ చంపేయి అని చెప్పాడు దేవుడు. చంపడానికి జాలి పెట్టి, లేనిపోని తలనొప్పి పెట్టి దేవునికి దృష్టికి పాపం చేసినోడు సౌలు మహారాజు. దేవుని చేత ఏర్పాటు చేయబడినప్పటికీ దేవుని యొక్క ఉద్దేశానుసారంగా జీవించకపోవడం వల్ల చచ్చిపోయాడు. దేవుని చేత ఏర్పాటు చేయడప్పటికీ దేవుని యొక్క ఉద్దేశాన్ని చూడకుండా నువ్వు భక్తి చేస్తే నీ యొక్క పేజీ చాలా ఇబ్బందిగా రాయబడి ఉంటుంది పరలోకంలో. స్టెఫన్ అనే వ్యక్తి గురించి పేజీ చదివామనుకోండి, ఈ బైబిల్ గ్రంథంలోనే స్టెఫన్ అనే వ్యక్తి పేజీ చదివామనుకోండి, మనకు ఎలా ఉంటుంది? చాలా రక్తం ఉడుకుతూ ఉంటుంది, చాలా పరిశుద్ధాత్మ అగ్ని వల్లే మన మీదకి వస్తున్నట్టు ఉంటుంది. యోబు గురించి మనం చదివామనుకోండి, ఎలా ఉంటుంది? ఒక వింత ప్రపంచంలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోయినట్టు. ఆ ప్రపంచంలో యోబు పక్కన ఇలా కూర్చుని ఉంటే అతడు అలా చిల్లపెంకేసుకుని దాని మీద దుమ్మేసుకుని ఇట్లా గోక్కుంటూ ఉంటే, అలా ఆవిడొచ్చి అతనితో వాదిస్తూ ఉంటే, అంత బాధలోనూ, అంత దరిద్రంలోనూ, అంత చాలా దీనస్థితిలో కూడా దేవుని ఉద్దేశంలో ఎందుకు ఎట్లా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతూ మనకు అట్లా బాధ అని ఆవిడని జాలితో చెప్పగలిగినంత స్థితి యోబు కనబడతా ఉంటుంది. ఎవడైతే స్నేహితుడు ఆడు పక్క వచ్చి, రే నువ్వు తప్పు చేసావు కాబట్టి రా ఇలాగైంది, ఒప్పేసుకో దేవుని దగ్గర అంటా ఉంటే, నేను తప్పు చేయడం ఏందిరా, నేను అసలు ఏ పాపం చేయలేదురా అంటే, లేదు 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 తప్పు చేసావు కాబట్టి నువ్వు ఇలా నీళ్లు పారినట్టుగా పాపం చేసేస్తా ఉన్నావు అంటాను అని వాదిస్తూ ఉంటే, నా నీతిని, నా యథార్థతను 10 సార్లు 15 సార్లు ఇలా పరీక్ష చేసుకుని, లేదురా నేను దేవుని దగ్గర కరెక్ట్గానే ఉన్నాను రా అని చెప్పి దేవుని దగ్గర అలా నిలబడతాం నేర్చుకోవడం. స్నేహితులను ఒక్క మాట కూడా అన్నారు, స్నేహితుల్ని ఎవరిని తిట్టలే, పైగా స్నేహితుల గురించి ప్రార్థన చేశాడు. ఆ యోబు గురించి చదువుతూ ఉన్నప్పుడు, ఆ యోబు గ్రంథంలోకి వెళ్తా ఉన్నప్పుడు ఆ యోబు చాలా సంగతులు చెప్తా ఉంటాడు. దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు మహారాజు చాలా సంగతులు చెప్తా ఉంటాడు. నేను ఇదే చెప్తున్నా, పరలోకంలో విప్పబడిన ఆ గ్రంథంలో నీ పేజీ చదివితే ఎదుటివాడికి ఎట్టుంటుంది. బాగా 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 గుర్తుపెట్టుకోండి. ఎవడనేది నాకు అనవసరం. నా పేజీ అనే దగ్గరికి వచ్చేటప్పటికి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పాస్టర్ గారు ఇట్లా చేశారండి, పలానా దైవజనులు ఇట్లా చేశారండి, పలానా ఆయన ఇట్లా చేశాడండి, కాబట్టి ఇలా చేస్తే తప్పేం కాదండి అని మీరు వాదించుకోవడానికి 1,00,000 కారణాలు మీ కళ్ళ ముందు ఉండొచ్చు. కానీ దేవుడు నీ గురించి రాయవలసింది ఏంటి తెలుసా? అతడు యథార్థవర్తనుడు అని రాయాలంటే దేవుడు ఏదైతే న్యాయాన్ని చూపిస్తున్నాడో ఆ న్యాయానికి తగ్గట్టుగా నీ ప్రవర్తన ఉండాలి. నాకు నచ్చినట్టుగా నేను ప్రవర్తించేస్తే కోపం వచ్చింది కాబట్టి నేను కొట్టేసి లేకపోతే నేను తిట్టేసేస్తే అదే రాస్తాడు. ఈడెవ్వడినైనా ఎంత మాట అయినా అనగలడు ఈడని రాస్తాడు. అసలు నోరు అదుపు పెట్టుకోలేని వాడు వీడు అని రాస్తాడు. వీడు దేవుని దృష్టికి కనీసం ఒక్కసారి కూడా నీతిమంతుడిగా కనిపించాలని ఎప్పుడు ప్రయత్నం చేసిన వాడు కాదు సుమా అని చెప్పి రాస్తాడు. మనుషులందరి చేత గొప్పవాడు అనిపించుకోవాలని వాడు అనిపించుకునే ప్రయత్నం చేశాడు అని రాస్తాడు. ధనవంతుడి గురించి ఒక పేజీ రాశాడు. అతని లైఫ్ స్టైల్ ఏంటి, అతను ఎలా బతికాడు, ఏం చేశాడు, ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు.
ఓ పేజీ రాశాడు. అబీర లాజరు గురించి ఒక పేజీ రాశాడు. ఈ పొడుగు మొదలు పెట్టండి, ప్రకటన గ్రంథం దాకా రండి, ఒక్కొక్కడి గురించి పేజీ రాస్తూనే ఉన్నాడు. ఇదే చెప్తున్నాడు దేవుడు, నీ గురించి కూడా నేను రాస్తున్నాను అబ్బాయి, అది పలానా అప్పుడు విప్పబడుతుంది అబ్బాయి, అది అప్పుడు చదువుతారు అబ్బాయి అని చెప్తా. నేను భూమి మీద గొప్పోండి, కనీసం నా పేరు పిలిచాడండి స్టేజ్ మీదకి. నేనేమన్నా తక్కువయ్యా? నేను ఎంత పని చేస్తున్నాను తెలుసా? వాళ్ళ పేరే పిలుస్తారా, మా పేరు పిల్లరా? వాళ్ళే గొప్పోళ్ళా, నా పేరు గొప్పది కాదా? వీళ్ళందరి దృష్టికి మంచోడు 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 అని జీవితకాలం ప్రయత్నం చేసిందని రాస్తారు ఆమె పేజీలో. దేవుని దృష్టికి న్యాయవంతుడు, న్యాయవర్తనుడు, యథార్థవర్తనుడు. దేవుడు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడండి. ఈ పేజీలు చదువుతూ ఉంటే, న్యాయాధిపతుల గ్రంథం చదువుతూ ఉంటే అక్కడ 13 మందో ఎంతమందో ఉంటారు న్యాయాధిపతులు. ఒక్కొక్కడి గురించి ఒక్కొక్క పేజీ రాసుకుంటూ వచ్చాడు. లేవియా కాండము, లేవీల గురించి, లేవి కార్యాల గురించి రాసుకుంటూ వచ్చాడు. ఆది కాండము, ప్రారంభం గురించి, అబ్రహాము గురించి, అంతకుముందు వాళ్ళ గురించి, హానోకు గురించి, అంతకుముందు ఈ ఆదాము గురించి, ఆదాము యొక్క పిల్లల గురించి ఎవరిని విడిచిపెట్టలే దేవుడు. నా గురించి ఏమి రాయడులేండి, నేను దేవుడికి చాలా ఇష్టం, నా గురించి ఏమి రాయడు అని భ్రమపడబాకండి. సిన్సియర్గా ఉండండి. భక్తి జీవితంలో కాస్త సిన్సియారిటీని మెయింటైన్ చేయండి. మనుషులందరూ నిన్ను నీచుడన్నా ఘనుడన్నా దానివల్ల నీకు కానీ పరలోకంలో కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు. మనుషులందరూ నిన్ను ఎంత మెచ్చుకున్నా దానివల్ల పరలోకంలో నీ డిగ్రీ పెరగదు. దేవుని దృష్టికి యథార్థవర్తనుడుగా బ్రతికేటటువంటి భక్తి చేయమని కోరుతా ఉన్నాను. నేను కరెక్ట్గా భక్తి చేయాలని అనుకున్నాడు దేవుని దృష్టికి యథార్థమైన ప్రవర్తన కనపరచడానికి ట్రై చేయండి. దేవుని దృష్టికి నీతిమంతుడుగా కనబడడానికి ప్రయత్నం చేయండి. దేవుడు కింద కూర్చుని ఏదో రాస్తూ ఉంటే నువ్వు ఎదుటివాడి మీద రాయి వేసేద్దామని మాత్రం ఎప్పుడు ప్రయత్నం చేయకండి. దేవుడు నన్ను క్షమించాడుగా, నేను వాడిని క్షమిస్తాను అని క్షమించేటటువంటి లక్షణం నేర్చుకోనండి. న్యాయంగా ఉండడం నేర్చుకో. అప్పుడు నీ పేజీ ఒక స్టెఫన్ పేజీలా తయారవుద్ది. అప్పుడు నీ పేజీ ఒక యోబు పేజీలా తయారవుద్ది. అప్పుడు నీ పేజీ ఒక పౌలు పేజీలా తయారవుతుంది. అప్పుడు నీ పేజీ ఒక భక్తుని యొక్క పేజీలా కనబడతా ఉంటుంది. పరలోకంలో నీ పేజీ చదవగానే చాలామంది బలపరచబడతారు. విశ్వంలో చాలామంది నీ పేజీ చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఆధ్యాత్మికంగా బలపడి నిన్ను చూసి దేవుడిని తెలుసుకుంటూ ఉంటారు. సాతాను గురించి దేవుడు కూడా ఒక పేజీ రాశాడు. చీకటి గురించి ఒక పేజీ రాశాడు. ఈ బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కడికి ఒక్కొక్క పేజీ రాసుకుంటూనే వెళ్ళాడండి. పరలోకంలో రాయబోబడుతున్నటువంటి గ్రంథంలో నీ పేజీ కూడా ఉన్నదండి. ఆ పేజీలో నీవు రాసినటువంటి, అంటే నీవేదైతే రాసుకున్నావో, నీ ప్రవర్తన గురించి నువ్వేదైతే రాసుకున్నావో, నీ ఆలోచన వ్యవస్థ గురించి నీవేదైతే రాసుకున్నావో, నీ ఉద్దేశాల గురించి ఏదైతే రాసుకున్నావో, నీ క్రియల గురించి ఏదైతే రాసుకున్నావో అదే చదువుతారు. ఆ క్రియలను బట్టే, నీవు రాసుకున్న నీ డైరీని బట్టే నీకు తీర్పు అనేది ఉంటుంది. ఒక యోబులా కనబడితే యోబులాగే ఉంటుంది నీకు బహుమానం. ఒక ధనవంతుడిలా కనబడితే ధనవంతుడిలాగే ఉంటుంది నీకు బహుమానం. నాకు చాలా బాధ ఉందండి, నిజంగా చెప్తున్నాను. ప్రేమ లేకుండా పోయింది ఏంటండి. సంఘంలో ఒకడు సహించలేకపోతున్నాడు, భరించలేకపోతున్నాడు, ఓర్చుకోలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. పైగా క్రీస్తు ప్రేమ అని మాత్రం పేరు పెట్టారు. వీడు పక్కోడిని సహించలేడు, కానీ వీడిని దేవుడు సహించు. వీడు ఒకటి తప్పుని క్షమించలేడు, కానీ దేవుడు వీడి తప్పులు క్షమించాలి. వీడు ఎవరిని క్షమించడు, కానీ వీడు అందరూ క్షమించాలి. వీడిని భక్తి జీవితం నేను జీవిస్తున్నానంటే నా దగ్గరకు వచ్చేటప్పటికి నన్ను నేను చెక్కుకోవాలి, నన్ను నేను కట్టుకోవాలి, నన్ను నేను అక్కడ కనబడడానికి సిద్ధపడాలి. అక్కడ అందరూ కూడా నా గురించి చదువుతూ ఉన్నప్పుడు నేను ఇలా నిలబడాలి రాయల్గా, అంతేగాని ఇలా నిలబడకూడదు. నువ్వు వంగి నిలబడాలా, శిరస్సు ఎత్తుకుని నిలబడాలా. నీవే రాసుకుంటా అందరి ముందు తల వంచుకుని బతకాలా, అందరి ముందు తల ఎత్తుకుని నిలబడాలా. నీ పేజీ నువ్వే రాసుకుంటావు. నువ్వు ఎలా రాసుకుంటావు రాసుకో. దేవుడు ఆ స్వేచ్ఛ నీకు ఇచ్చాడు. దేవుడు ఆ యొక్క ఫ్రీడమ్ నీకు ఇచ్చాడు.
ఇంకో పలానా ఓడి పేజీ రాశానురా అన్నప్పుడు ఆ పలానా ఓడి పేజీలో ఏం రాశాడో, ఎందుకు రాశాడో, ఎలా రాశాడో అవన్నీ చెప్పుకుంటూ చెప్పాడు. వీటిలన్నీ చదివి నీ పేజీ నువ్వు రాసుకోమని చెప్తా ఉన్నాడు. నీ భక్తి జీవితం గురించి, నీ పేజీ గురించి, అంటే నీ చరిత్ర గురించి నీవేం రాయబోతున్నావు, ఎలా బతుకుతూ ఉన్నావు, ఏం సరి చేసుకోవాల్సి ఉంది, ఎక్కడ కన్స్ట్రక్షన్లో బాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది, ఏ ఆలోచన ప్రపంచాన్ని బాగు చేసుకోవాలి, ఏ అహాన్ని నాలో నుంచి తొలగించుకోవాలి, ఏ గర్వాన్ని నాలో నుంచి పెకలించేయాలి, ఏ స్వభావము నాలో నన్ను పాడు చేస్తూ ఉన్నది, ఇవన్నీ నీకు నువ్వు పరీక్ష చేసుకోవాలి. ఎవడో వచ్చి నిన్ను బాగు చేయడు, నీకు నువ్వే బాగు చేసుకోవాలి, నీకు నీవే కట్టుకోవాలి, నీకు నీవే తీర్చిదిద్దుకోవాలి, నీకు నీవే దేవుని న్యాయపీఠం ముందు కనపరుచుకోవాలి. ఎలా కనపరుచుకోవాలో సిద్ధపడండి, ఎలా జీవించాలో సిద్ధపడండి. నీ పేజీ ఎలా కనబడాలో ఇప్పటి నుంచి ప్రయత్నించండి. ఒకవేళ ఏదైనా తప్పు చేసేసి ఇంతకాలం జరిగిపోతే ఆ విషయాన్ని దేవుని దగ్గర అడిగి ఇక మీదటైనా ప్రతిరోజు నీ డైరీలో చాలా వండర్ఫుల్గా రాసుకో. ఇక మీదటైనా నీ డైరీలో ప్రతి పేజీ ఒక అద్భుతంగా తీర్చిదిద్దుకుని రాసుకో. నేను విశ్వాసంలో నిలబడ్డాను ప్రభువా, నేను సహనంలో నిలబడ్డాను ప్రభువా, నేను ఐక్యతలో నిలబడ్డాను ప్రభువా, నేను ప్రేమలో నిలబడ్డాను ప్రభువా, కొరకు త్యాగంలో కూడా నిలబడ్డాను ప్రభువా. నేను ఇప్పుడు చెప్పినట్టు వీటి ఈ సెంటెన్స్లో ఏమైనా చెప్పగలుగుతారు మీరు? కానీ ఇక ముందు చెప్పాలి. నా దగ్గర కాదు సుమా, విశ్వంలో ఆ పరలోకంలో ఆ సింహాసనం ఎదుట కనబడుతున్నటువంటి ఆ న్యాయపీఠం ముందు ఈ మాట నువ్వు చెప్పాలి. నేను విశ్వాసంలో నిలబడ్డాను ప్రభువా, నేను ప్రేమలో నిలబడ్డాను ప్రభువా. స్టెఫను వాళ్ళందరూ చెప్తా ఉంటారు. అబేద్నెగో, దానియేలు యొక్క ముగ్గురు స్నేహితులు వాళ్ళు చెప్తారు, మేము నిలబడ్డాం ప్రభు విశ్వాసం. యోబు చెప్తాడు, విశ్వాసంలో నేను నిలబడ్డాను. పౌలు చెప్తాడు, విశ్వాసంలో నేను నిలబడ్డాను. నిన్ను అడుగుతాడు, నిలబడ్డావా అని. నేను నిలబడ్డాను ప్రభు అని చెప్పాలి. ప్రేమలో నేను నిలబడ్డాను. చాలాసార్లు రాళ్ళిచ్చి కొట్టారు నన్ను, వాడు తప్పే చేశాడు, అయినా సరే నువ్వు నన్ను క్షమించావుగా. నా విషయంలో వాడు ద్రోహం చేశాడు, అన్యాయంగా మాట్లాడాడు, నువ్వు క్షమించావుగా, నేను క్షమిస్తాను. నేను ప్రేమలో నిలబడుతున్నా, విశ్వాసంలో నిలబడతా. నువ్వు రాసుకో నీ డైరీ. ఎలా రాయగలుగుతావు అలా రాసుకో. కానీ దేవుని న్యాయపీఠం ముందు అందరి ముందు నీవు తలెత్తి నిలబడాలి. అలా రాసుకో డైరీ. అలాంటి భక్తి చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.